సునీల్ గారు, రాణి రుద్రమ గారిలో మీకు నచ్చిన విషయం ఏంటి? వాయిస్ కోపం వచ్చినప్పుడా, కూల్గా ఉన్నప్పుడు రెండు. వస్తుందా రాణి రుద్రమ గారికి కోపం వస్తుందా? చూసుంటారు చాలా ఛానల్లో మీరు. బయట కాదు, బయట తను కాదు. అడిగేది ఆ రేంజ్లోనే ఉంటుంది. సో బయట ఇంట్లో ఒకటే అంటారు. తను కోపం వచ్చినప్పుడు లేదా మీ మీద అరుస్తున్నా లేదా బయట వాళ్ళ మీద అరుస్తున్నా, బయట అంటే అరవటము అంటే రాజకీయంగా విమర్శలు చేయడం అనేది సహజం, ఉండాలి కూడా, చేయాలి కూడా, తప్పనిసరి పరిస్థితుల్లో అవుతూనే ఉంటుంది. బట్ మీ మీద కోపం వచ్చే సందర్భాలు అవి వేరే ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు భార్యాభర్తల మీద ఏదో ఒక విషయంలో అవుతానే ఉంటాయి. బయట దానికి దీనికి సంబంధం లేదు కాబట్టి మీ మీద ఎక్కువగా ఏ విషయంలో కోపం వస్తుంటుంది, ఎందుకు అరుస్తుంటారు? ఇంకా నేను చెప్పుకోలేదు. అదే అంటారు, ఏదో ఒకటి అవుతానే కదా, ఏదో ఒకటి అవుతానే ఆవిడ కోపం వస్తుంది, ఉత్తిగా అయితే రాదు కదా. చూసారా బయటపడి. రాణి గారికి, సునీల్ గారికి కోపం వస్తుందా? ఎందుకంటే ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి అయితే ఆయన ఒక స్మైలింగ్ ఫేస్తో చాలా కూల్గా అయితే కనిపిస్తున్నారు, కానీ ఇంట్లో ఆయన పర్సనల్గా ఎలా ఉంటారు? కోపం ఉంటుందా? అంటే ఒక్కటండి, ఇప్పుడు ఎవరికైనా కూడా ఏ భార్యాభర్తలకైనా కోపాలు వస్తాయి, తిట్టుకుంటారు, గొడవలు వస్తాయి, అవన్నీ గొడవలు అవుతానే వస్తాయి, ఉంటాయి. అవును. బాగుంటారు, కలిసి ఉంటాము, అన్నీ షేర్ చేసుకుంటాము, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒకరికొకరం ఉంటాము, మన కుటుంబం అనేది ఉంటుంది కదా, సహజం. ఇప్పుడు అందరి భార్యాభర్తలాగానే మేము కూడా కోపం వస్తే తిట్టుకుంటాం, మేము అంతే కదా. అందులో అవును, కాకపోతే తిట్టుకోకపోతే ఆశ్చర్యం, ఆశ్చర్యం తిట్టుకుంటే ఏముంటుంది అందులో? ఏముంటే అట్లేముండదు. కోపం అనే కాదు, కానీ కొద్దిగా అంటే కొన్ని విషయాలలో డెఫినెట్గా నేను విభేదిస్తాను. అసహనమో ఇంకేవో ఉంటుంది. ఇవి ఉంటాయి క్యాజువల్, అవన్నీ కామన్ థింగ్స్, చిన్నవి, పెద్దగా మరీ ఇట్లా ఈ భూతద్దంలో పెట్టి చెప్పేటివి ఏం కాదు. కోపం వచ్చినప్పుడు లేకపోతే ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు, మీరు అలిగినప్పుడు సారీలో చెప్పుకోవటం ఇలాంటివి ఏమైనా ఉంటే మళ్ళీ జస్ట్ క్యాజువల్గా అలా కలిసిపోతారు? తనేమి సారీలు గిరీలు ఏం చెప్పడు, అలవాటే లేదు. అలవాటే లేదు. ఇప్పుడు మొదట్లో కూడా లేదా? ఎప్పుడు లేదు. సారీలు సమ్మీలు ఏం అలవాటు లేవు, అసలు ఏం లేవు. అరిచినంతసేపు అరవటం, ఆర్గ్యుమెంట్ అంటే చేసుకుంటే మళ్ళీ తర్వాత మామూలుగానే అరుపులు కూడా ఆయన ఏమి ఎక్కువసేపు మాకు గొడవ వస్తే ఎప్పుడన్నా రేర్గా కొంచెం ఎక్కువసేపు గొడవ అవుతుంది, కానీ ఏదన్నా బాగా ఇది చేయాలనుకుంటే కానీ 1-2 మినిట్సే, 1-2 మినిట్స్లో అయిపోతుంది గొడవ. ఓకే, గొడవ అయిపోతుంది. సో అటువంటిప్పుడు మీరు కూడా సారీ చెప్పే అవసరం రాలేదు? ఏం పెద్దగా ఏం రాలేదండి, అదే రాలేదు. కోపం వస్తే కొద్దిగా 2 రోజులు మాట్లాడుకోము, 2 రోజులు మాట్లాడుకోము, కాకపోతే ఇంకా కోపం వస్తే వారం రోజులు మాట్లాడుకోము. ఓ, ఆ సందర్భాలు ఉన్నాయా? అప్పుడప్పుడు. ఇప్పుడా కొత్తలోనా? అప్పుడు ఎప్పుడో అప్పుడప్పుడు ఉంటాయి కదా, సహజం అది. అవును. సో మీరేమని పిలుస్తారు సునీల్ గారిని? నేను ఏమండి అంట, పేరు పెట్టి పిల్లరు అండ్ పక్కన నుంచి ఎక్స్ప్రెషన్ నో. అంటే ఎందుకు ఇక ఫస్ట్ నుంచి అట్లా అలవాటైంది. ఎవరికైనా చెప్పేటప్పుడు మా సునీల్ అని చెప్తా, బట్ పిలిచేటప్పుడు ఏమండి అనే పిలుస్తా. సో మీరు రాణి గారు అనే పిలుస్తారు? అదే ఐ మీన్ రాణి అని, గారు కాదు, నేను గారు అన్నాను, మీరు మాత్రం రాణి అనే పిలుస్తారు. రైట్. సో పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప పేరు వాళ్ళు ఏం చదువుతున్నారు, బాబు ఏం చదువుతున్నాడు? పాప పేరు హృతిక, తను BBA ఫైనల్ ఇయర్ ఇప్పుడు అయిపోతుంది ఈ ఇయర్లో. బాబు రాజ్ ప్రతాప్, తను 8th క్లాస్. మీ పాప ఫస్ట్ మీరు కెరీర్ స్టార్ట్ చేశాక పాప పుట్టింది, కెరీర్లో ఉండంగానే బాబు కూడా పుట్టాడు, మొత్తం అంతా కూడా అయిపోయింది. సో ఇప్పుడు పిల్లల రియాక్షన్ ఏంటంటే, నాకు తెలిసి పాప చూసుంటుంది కానీ బాబు కూడా చూసాడు, తనకు గుర్తుందా మీరు న్యూస్లో టీవీలో కనిపించడము, న్యూస్ చదవటము, అవి చూసినప్పుడు వాళ్ళు ఏమంటుంటారు? పాపకు గుర్తుంది, ఎందుకంటే ఆమె పుట్టినప్పటి నుంచి ఆమెకు ఒక 10 years 11 years వచ్చేదాకా కూడా నేను టీవీలో కనిపించాను. ప్లస్ దశ ప్రోగ్రామ్ అది చేసేటప్పుడు కూడా తన ఏజ్ 14-15 దాకా ఉంది, కాబట్టి 13 years ఆమెకు గుర్తే. ప్లస్ ఇప్పుడు అన్ని వీడియోస్ అవి ఇవి చూస్తూ ఉంటుంది కాబట్టి తను బాగా ఐడెంటిఫై చేయగలుగుతుంది. అది బాబేమో వాడు పుట్టినాక 2 ఏళ్ళకే నేను మీడియాలోంచి బయటకు వచ్చినాను. ఈవెన్ ఆ దశ ఆ ప్రోగ్రామ్ అప్పుడు కూడా వాడు 7 ఏళ్ళు ఉన్నాడేమో, 6-7 ఏళ్ళు ఉన్నాడు. సో ఆయనకేం గుర్తుండదు. ఇప్పుడు పొలిటికల్ స్పీచ్లు ఇవన్నీ టీవీలో కనిపించడము, ప్రెస్ మీట్లు, మన లైవ్ డిబేట్స్లో కూర్చుంటాయి కదా, వీళ్ళు పైన ఇంట్లో కూర్చుంటే టకా పాప ఉంటే పాప, లేకపోతే మా బాబు ఉంటే బాబు, వాళ్ళే పెడతారు ఫోను, అది లైటింగ్, ఫోను కెమెరా టకా అవి ఇవి పెట్టేసి నేను లైవ్లో ఉంటే కిందకు వచ్చి మళ్ళీ టీవీ చూసి మళ్ళీ ఏమన్నా చేంజెస్ చేయాలా అని చెప్పేసి బ్రేక్లో మళ్ళీ అడ్జస్ట్ చేసి నాకు బాగా సపోర్టింగ్ ఉంటారు పిల్లలిద్దరు. సో మీ భర్తలాగే పిల్లలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఆయనేమో ఏమి అనరు, ఆబ్జెక్షన్ చెప్పరు, వాళ్ళేమో పనుల్లో సపోర్ట్ చేస్తారు.
సునీల్ గారు, రాణి రుద్రమ్మ గారిని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే టీవీలో న్యూస్ చదివేటప్పుడు అప్పుడు చూశారు, ఆ తర్వాత పొలిటికల్గా ఆవిడ అవతల వాళ్ళకి స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వటము, గట్టిగా మాట్లాడటము, విమర్శలు చేయటం, ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇంకొంచెం గట్టి ఇవ్వాలనుకో. అయ్యో, అంటే చాలామంది నేనేమనుకున్నానంటే ఎందుకులే అనవసరంగా మాట్లాడటము, కొంచెం నెక్స్ట్ టైం ఇలా మాట్లాడి అలా మాట్లాడి అంటారేమో, ఇంకొంచెం గట్టిగా ఇవ్వాలి అంటున్నారు. అంటే ఇక్కడే అర్థమైంది ఆయన ఎంత సపోర్ట్ చేస్తున్నారు అనే విషయము. అది నేను చెప్పినా కదా మీకు, ప్రొఫెషన్ విషయంలో అంటే బయటకి వచ్చి అంటే ఎవరికైనా కూడా వాళ్ళకు లిమిటేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు తన ప్రొఫెషన్ తనకున్నది, తను బయటకు వచ్చి నాతో పాటు రాజకీయాల్లో తిరగకపోవచ్చు, తన టైం అటు పెట్టకపోవచ్చు, బట్ నన్ను వెళ్ళకుండా నన్ను ఎప్పుడు ఆపిందేం లేదు. సో ఏదైనా సందర్భము ఇట్లాంటి ఛాలెంజింగ్ సందర్భం వచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు మనం బయట నుంచి కూడా ప్రశంసలు అందుకుంటాం, విమర్శలు కూడా అందుకుంటాం. అట్లా వచ్చినప్పుడు కూడా పెద్దగా నన్ను ఎప్పుడు ఇది చేయకుంటే బాగుండేది, ఎందుకు చేసినట్టు అని నన్ను అట్లా నన్ను హ్యూమిలియేట్ చేయటం కానీ అట్లా ఏం చేయలేదు.